మాస్టారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకురా అంత ఆనందం? ఎందుకంటారేంటి మాస్టారు? అయోధ్యలో శ్రీరాములు వారి గుడి కడుతున్నారు కదా, అందుకే ఆనందం. అవును మాస్టారు, ఇప్పుడైతే గుడి కడుతున్నారు. కానీ ఆ గుడి కట్టడానికి గొడవలు అయ్యాయంటారు కదా, ఆ విషయం ఏంటో ఒకసారి చెప్తారా? అవును, అయ్యాయిరా. ఈరోజంటే ఇలా ఆనందంగా గుడి కట్టుకుంటున్నాం, కానీ ఈ గుడి వెనక ఎంతోమంది కష్టం, ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. అవును మాస్టారు, అక్కడ మసీదు కూడా ఉండేదంట కదా, అసలు అక్కడ మసీదు ఎందుకుంది? గొడవలు ఎందుకు జరిగాయి? క్లియర్గా చెప్తారు మాస్టారు? చెబుతాను. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామజన్మభూమి అనే ప్లేస్ ఉంది. అక్కడ 1992 వరకు బాబ్రీ మసీద్ ఉండేది. దానిని 1992లో కొంతమంది హిందువులు కూల్చేశారు. అప్పటి నుంచి హిందువులకి ముస్లింలకి మధ్య గొడవ మొదలైంది. అదేంటి మాస్టారు, రామ జన్మభూమి అంటున్నారు? అంటే రాముడి జన్మస్థలం అని కదా, మరి అక్కడ మసీద్ ఎలా వచ్చింది? అవునరా వెంకీ, అది రాముడి జన్మస్థలమే. కానీ 1528లో మన దేశాన్ని మొఘల్ రాజు బాబర్ పరిపాలించేవాడు. అందుకని తన సైన్యాధిపతి అయిన మీర్బాకీతో అక్కడ మసీదు కట్టించాడు. కానీ కొన్నేళ్ల తర్వాత, అంటే 1853లో మొట్టమొదటిసారిగా అక్కడ రామమందిరాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారు అని హిందువులు పోరాటం మొదలుపెట్టారు. దీనివల్ల హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు మొదలయ్యాయి. మరి అలా గొడవలు జరుగుతున్నప్పుడు వాటిని ఆపడానికి ప్రభుత్వం ఏం చేసింది? అప్పటి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కదా, వాళ్ళదంతా డివైడ్ అండ్ రూల్ పాలసీ కదా. ఆ గొడవల్ని ఆపడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బాబ్రీ మసీదు ఉన్న ఏరియాని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. మసీదు ఉన్న ఏరియా ముస్లిం ప్రార్థనలు చేసుకోవటానికి, బయట కాంపౌండ్ లోపల ఏరియా హిందువులు పూజ చేసుకోవటానికి అని డిసైడ్ చేసి చేతులు దులిపేసుకుంది. అయితే దానికి హిందువులు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. బాబ్రీ మసీద్ స్ట్రక్చర్లో మొత్తం 3 డోమ్స్ ఉంటాయి. అందులో సెంట్రల్ డోమ్కి 60 to 70 ఫీట్ దూరంలో కాంపౌండ్ లోపల ఒక ప్లాట్ఫామ్ లాంటిది కట్టుకున్నారు హిందువులు. అదే రాముడు పుట్టిన స్థలం అని, దానికి రామ్ చబూత్రా అని పేరు పెట్టి హిందువులందరూ అక్కడికి వచ్చి పూజించుకునేవారు. అదే కాంపౌండ్లో అవతల వైపు సీతమ్మ వారు వంట చేసిన ప్రదేశం అని, సీతా రసోయి అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ పూజలకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి భాండారా అని ఒక స్టోర్ రూమ్ కట్టుకున్నారు. అయితే 1885లో నిర్మోహి అకారా అనే హిందూ గ్రూప్కి చెందిన మహంత్ రఘుబీర్ దాస్ అనే ఆయన రాముడిని పూజించుకునే ప్రదేశంలో ఆ ప్లాట్ఫామ్ మీద గుడి కట్టించాలని, ఆ ఏరియా అంతా రూఫ్ వేయించాలని పనులు మొదలుపెట్టారు. అక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అలా కట్టకూడదని ఆ పనిని ఇమీడియట్గా ఆపేశారు. అప్పుడు ఈ మహంత్ రఘుబీర్ దాస్ అనే ఆయన ఫైజాబాద్ సబార్డినేట్ కోర్టులో తనకి ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి ఓనర్షిప్ ఇవ్వమని, అక్కడ పూజించుకునే హక్కు తనకి ఉందని కోర్టులో కేసు వేశారు. అక్కడ కోర్టు ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన పై కోర్టుకి అపీల్ చేసుకున్నారు. మరి ఇంకెవరైనా ఏమైనా ప్రయత్నాలు చేశారా? మనకి ఇండిపెండెన్స్ వచ్చాక 1949లో హిందూ మహాసభ అనే హిందువుల గ్రూప్కి చెందిన కొందరు బాబ్రీ మసీదు లోపల శ్రీరాముడి విగ్రహం పెట్టేశారు. దానితో హిందువులకి ముస్లింలకి మధ్య చాలా పెద్ద గొడవలు అయ్యాయి. ఆ గొడవలు ఇంకా పెరగకుండా ఉండటానికి అప్పటి గవర్నమెంట్ ఆ ఏరియా అంతా క్లోజ్ చేసి లోపలికి ఎంట్రీని బ్యాన్ చేసింది. దానితో ఆ బ్యాన్ ఎత్తేయాలని చాలామంది కోర్టులో కేసులు వేశారు. 1950లో మహంత్ రామ్ చంద్రదాస్ హిందువులకి పూజ చేసుకునే హక్కు ఉందని, వాళ్ళని అక్కడ పూజలు చేసుకోనివ్వాలని కేసు వేశారు. 1959లో మళ్ళీ నిర్మోహి అకారా వాళ్ళు ఆ ఏరియా అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టులో కేసు వేశారు. 1961లో ముస్లిమ్స్కి సంబంధించిన సున్నీ వక్ఫ్ బోర్డ్ బాబ్రీ మసీద్ ఓనర్షిప్ వాళ్ళకి ఇవ్వాలి అని కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఇన్ని కేసులు వేశారా? అవును, ఇదే కాకుండా ఇంకా చాలా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ అక్కడ రామ్ మందిర్ కట్టడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈలోపు బ్యాన్ తీసేయమని కేసులు వేశారు కదా, వాటి రిజల్ట్స్ రావడం మొదలుపెట్టాయి. 1986లో ఫైజాబాద్ కోర్టు హిందువుల్ని అక్కడ పూజలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
ఈ డెసిషన్ని వ్యతిరేకిస్తూ ముస్లిమ్స్ బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ అనే కమిటీని ఫామ్ చేశారు. ఈలోపు 1989లో రామ్ లల్లా విరాజ్మాన్ అంటే శ్రీరాముడి పేరు మీదుగా శ్రీరాముడి తరపున అన్నట్టుగా ఆ ఏరియాకి సంబంధించి పూర్తి కంట్రోల్ ఓనర్షిప్ వాళ్ళకి కావాలని కోర్టులో కేసు వేశారు. శ్రీరాముడి తరపున కోర్టులో కేసేంటి మాస్టారు? అదే కదా, శ్రీరాముడే తన భూమికి సంబంధించి ఓనర్షిప్ అడుగుతున్నారు అన్నట్టు రామ్ లల్లా విరాజ్మాన్ అనే పేరుతో కేసు వేశారు. 2002లో అలహాబాద్ హైకోర్టు 3 జడ్జెస్ ఉన్న ఒక ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఒక రిపోర్ట్ రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చింది. 2010లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ని బేస్ చేసుకుని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెప్టెంబర్ 30న ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. టోటల్ డిస్ప్యూటెడ్ ఏరియాని 3 పార్ట్స్ చేసింది. శ్రీరాముడి విగ్రహం ఉన్న ఏరియా రామ్ లల్లా విరాజ్మాన్కి చెందుతుంది అని, రామ్ చబూత్రా, సీతా రసోయి, భండారా, నిర్మోహి అకారాకి అని, మిగిలింది సున్నీ వక్ఫ్ బోర్డుకి చెందుతుంది అని. మరి ఈ తీర్పుకి అందరూ ఒప్పుకున్నారా? లేదు, అందుకే సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకున్నారు. దానితో 2011 మే 9కి సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చింది. ఈలోపు రామమందిరం కట్టడానికి పర్మిషన్ ఇమ్మని సుబ్రహ్మణ్యన్ స్వామి సుప్రీంకోర్టులో 2016 ఫిబ్రవరిలో కేసు వేశారు. అది కోర్టు ఒప్పుకోలేదు. ఇంకా 2017 మార్చ్లో సుప్రీంకోర్టు ఈ మొత్తం కేసు కోర్టు బయట సాల్వ్ చేసుకోమని సజెస్ట్ చేసింది. ఈలోపు 2017 డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టులో 32 కేసెస్ ఫైల్ చేశారు. ఆఖరికి 2019 జాన్యువరిలో మన దేశంలో అన్నిటికన్నా పెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు ఈ అయోధ్య రామ మందిరం కేస్ హియరింగ్ స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 14 దాకా 40 డేస్ హియరింగ్ నడిచాక అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. ఫైనల్గా 2019 నవంబర్ 19కి సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే మొత్తం డిస్ప్యూటెడ్ ల్యాండ్ 2.77 ఎకర్స్లో ఒక గుడి కట్టమని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే ఒక ట్రస్ట్కి ఆ ఏరియా ఓనర్షిప్ ఇచ్చింది. ఆ ల్యాండ్కి బదులు సున్నీ వక్ఫ్ బోర్డ్కి మసీదు కట్టుకోవడానికి వేరే ఒక చోట 5 ఎకర్స్ ల్యాండ్ ఇవ్వాలి అని ఆర్డర్ చేసింది. 5 ఏకర్సా? అంటే ఇప్పటిదాకా వాళ్ళు పోరాడుతున్న ల్యాండ్ కంటే చాలా ఎక్కువ కదా మాస్టారు? అవును, చాలా ఎక్కువే. మాస్టారు, హిందువులందరూ భారీ ఎత్తున కరసేవ చేశారంటారు కదా, అది ఎలా జరిగింది మాస్టారు? 1990లో అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ అయిన ఎల్కే అద్వానీ గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి అయోధ్యలోని రామమందిర స్థలానికి రామరథయాత్ర అనే పేరుతో ఒక యాత్ర స్టార్ట్ చేశారు. కొన్ని వేల మంది కరసేవకులు సెప్టెంబర్ 25కి గుజరాత్లోని సోమ్నాథ్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ 30 కల్లా రామజన్మభూమికి చేరేట్టు ప్లాన్ చేశారు. దారిలో వాళ్ళు 8 స్టేట్స్ దాటాలి. కొన్ని వందల ఊర్లు, సిటీలు దాటుకుని వెళ్ళాలి. ఈ యాత్ర చాలా పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. కానీ బీహార్ దాకా వచ్చేప్పటికీ అక్కడ ఎల్కే అద్వానీని అరెస్ట్ చేశారు. అద్వానీని అరెస్ట్ చేశాక కూడా చాలామంది కరసేవకులు యాత్రలో భాగంగా ముందుకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లో 150,000 మంది కరసేవకుల్ని అరెస్ట్ చేశారు. అయినా కూడా ఇంకో 75,000 మంది అయోధ్యకు చేరి మసీదులోకి బలవంతంగా ఎంటర్ అవ్వడానికి చూశారు. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ అడ్డుకునేప్పటికీ ఆ గొడవల్లో 20 మంది చనిపోయారు. దీనితో దేశమంతా హిందువులకి ముస్లింకి మధ్య చాలా గొడవలయ్యాయి. మాస్టారు, హిందువులందరూ రాముడి గుడి మీద కట్టిన బాబ్రీ మసీదుని తమ స్వహస్తాలతోనే కూల్చేశామంటారు కదా, అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? 1992 డిసెంబర్ 6కి బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ బాబ్రీ మసీద్ బయట 150,000 మంది వాలంటీర్స్తో ఒక పెద్ద ర్యాలీ స్టార్ట్ చేశారు. ఆ ర్యాలీలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి బీజేపీ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి స్పీచెస్ ఇచ్చారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయటం కష్టమైపోయింది.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని మసీదు చుట్టూ పోలీస్ కార్డన్స్ పెట్టారు. వాటిని దాటేసి ఒక అతను మసీదు పైకి ఎక్కి కాషాయం రంగు జెండా ఊపాడు. దానితో అక్కడ చేరిన జనం అది సిగ్నల్గా తీసుకుని మసీదును కూల్చేసే ఉద్దేశంతో సుత్తులతో గొడ్డలతో ఒక్కసారిగా మసీదు మీదకు దాడి చేశారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయటానికి అక్కడ సరిపడా పోలీసులు కూడా లేరు. అంతమంది జనం అలా ఒక్కసారి వచ్చేప్పటికీ అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. సరిగ్గా కొన్ని గంటల్లో బాబ్రీ మసీద్ మొత్తం నేలమట్టం అయిపోయింది. ఈ సంఘటన దేశం మొత్తం చాలా గొడవలకు కారణమయ్యింది. ఈ అల్లర్లలో 2000 మంది దాకా చనిపోయారు. అయోధ్యలో జరిగిన ఈ సంఘటన వల్ల ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఎవరి కుటుంబాల మీద బయట నుంచి వేరెవరో వచ్చి దాడి చేయకుండా చాలామంది యువకులు వంతులేసుకుని రాత్రి అంతా పహారా కాచేవారు. అంటే మాస్టారు, రాముల వారి గుడి కోసం దేశంలో ఉన్న చాలా మంది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను పాల్గొన్నట్టే కదా? అవునరా వెంకీ, రకరకాల మార్గాల్లో చాలామంది వాళ్ళ వంతు సహాయం చేశారు. కానీ చరిత్రలో ఎప్పుడు కొంతమంది పేర్లే బయటకొస్తాయి, చాలామందివి రావు. ఫర్ ఎగ్జాంపుల్, 92 ఏళ్ళు వయసున్న లాయర్ పరాశరన్ గారు ఎన్నో ఏళ్ళు అయోధ్య కేసు వాదించారు. అలాగే చిత్రకూట్లో తులసీపీఠ్ ఫౌండర్ అయిన జగద్గురు రామభద్రాచార్య గారు సుప్రీంకోర్టు హియరింగ్ అప్పుడు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ జడ్జెస్కి ఇచ్చారు. కానీ వాళ్ళ గురించి చాలా తక్కువ మంది తెలుసు. కానీ రాముల వారి జన్మస్థలమైన అయోధ్య రామమందిరం గురించి పోరాడి తమ ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది పేర్లు ప్రపంచానికి తెలీదు. ఇదే ప్రపంచం తీరు. అంటే మాస్టారు, మీరు బలమున్నోడు చెప్పినదే చరిత్ర అంటున్నారా? అది వేరే చాలా పెద్ద టాపిక్. ఇప్పుడు మనం రాముల వారి జన్మస్థలమైన అయోధ్య గురించే మాట్లాడుకుందాం. నా చిన్నప్పటి నుంచి అయోధ్యలో రామ మందిరం కోసం చాలా గొడవలు అయ్యాయి అని విన్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే క్లియర్గా అర్థమవుతోంది. ఇన్ని గొడవలు అయ్యాయా? ఇవే కాదురా వెంకీ, ఇంకో పెద్ద సంఘటన ఉంది. అదేంటి అంటే 2002 ఫిబ్రవరి 27 రోజున 1700 మంది యాత్రికులు కరసేవకులు ఉన్న సబర్మతి ఎక్స్ప్రెస్ అయోధ్య నుంచి అహ్మదాబాద్ వస్తూ గోద్రా అనే స్టేషన్లో ఆగింది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు ఎవరో ఎమర్జెన్సీ బ్రేక్ యూజ్ చేసి ట్రైన్ని ఆపేశారు. ఈలోపు 2000 మంది జనం ఒకేసారి ట్రైన్ మీద దాడి చేసి రాళ్లు విసరడం చేశారు. ఆ తర్వాత 4 బోగీలకు నిప్పంటించారు. ఆ మంటల్లో 59 మంది చనిపోయారు, 48 మందికి గాయాలయ్యాయి. ఈ గోద్రా ఇన్సిడెంట్కి రియాక్షన్గా గుజరాత్లో చాలామంది ముస్లిమ్స్ మీద దాడి చేసి చాలామందిని అమానుషంగా చంపేశారు. మాస్టారు, గవర్నమెంట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్తో ఎక్స్కవేషన్స్ చేయించింది కదా, అప్పుడు ఏం జరిగింది? 1976-77లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బీబీ లాల్ అనే ఆయన ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ కింద ఎక్స్కవేషన్ చేశారు. అప్పుడు వాళ్ళకి మసీదు పిల్లర్ల కింద ఒక గుడికి సంబంధించిన అవశేషాలు కనపడ్డాయి. అయితే ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో కేకే మొహమ్మద్ అనే ముస్లిం కూడా ఉన్నారు. కొంతకాలం తర్వాత కొన్ని ముస్లిం గ్రూప్స్ బాబ్రీ మసీద్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్కవేట్ చేశారని, వాళ్ళకి బాబ్రీ మసీద్ కింద గుడి ఏమీ కనపడలేదని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని వ్యతిరేకిస్తూ బీబీ లాల్ గారు వాళ్ళ తవ్వకాల్లో బాబ్రీ మసీద్ కింద గుడి ఉంది అనడానికి ఆధారాలు దొరికాయి అన్నారు. ఆయన స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ కేకే మొహమ్మద్ గారు, నేను ముస్లింనే, ఆ ఆరోపించిన వాళ్ళు ఎవ్వరూ ఎక్స్కవేషన్ చేసినప్పుడు అక్కడ లేరు, నేను నా కళ్ళతో చూశాను, కింద గుడి ఉంది అనే స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఆయనకి ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తర్వాత 2003లో హైకోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మళ్ళీ ఎక్స్కవేట్ చేసి కింద గుడి ఉందో లేదో కన్ఫర్మ్ చేయమని ఆర్డర్ చేసింది. అప్పుడు మళ్ళీ తవ్వకాలు స్టార్ట్ చేశారు. అది చెయ్యకూడదు అని ఇందాక చెప్పిన ముస్లిమ్స్ గ్రూప్స్ అడ్డుపడ్డారు. చివరికి తవ్వకాల్లో 50 పిల్లర్స్ ఉన్న చాలా పెద్ద గుడి ఒకటి కింద ఉంది అని తెలిసింది.
అక్కడ తవ్వకాల్లో బయటపడిన ఒక శిలాఫలకం మీద ఈ గుడి 10 తలలున్న రాక్షసుడిని వాలిని చంపిన విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడికి చెందింది అని ఉంది అని కేకే మొహమ్మద్ గారు చెప్పారు. ఇలా ఇంకా ఎన్నెన్నో గుడికి సంబంధించిన అవశేషాలు దొరికాయి. ఈ అన్ని ఆధారాలతో బాబ్రీ మసీద్ ఒక రాముడి గుడి మీద కట్టారు అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసింది. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కీలకమైన ఎవిడెన్స్ అయ్యింది. మాస్టారు, కేకే మహమ్మద్ గారు ముస్లిం అయ్యి ఉండి నిజం మాట్లాడితే ఎన్నో ఆటంకాలు వస్తాయని తెలిసి కూడా అతను నిజాన్నే అంటిపెట్టుకుని ఉండటం అంటే అతను చాలా గ్రేట్ కదా మాస్టారు. అవునరా వెంకీ, అతను చాలా గ్రేట్. పనినే దైవంగా భావించడం అంటే అదే. అతను నిజం చెప్పడం వల్ల ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎంతో వ్యతిరేకత వచ్చినా, ఎంతోమంది నిజం చెప్పద్దు అని అతన్ని బెదిరించినా, అతను ఆ బెదిరింపులకు లొంగకుండా తాను చూసిన నిజాన్నే చెప్పి ఎన్నో సంవత్సరాలు కొంతమంది వల్ల ఇబ్బంది పడినా ఇప్పటికీ అతను చెప్పిన మొట్టమొదటి మాట మీదే నిలబడి ఉన్నారు. ఇది అతనే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మాస్టారు, ఇన్ని సంఘటనల తర్వాత రాముల వారి గుడి కట్టుకుంటున్నాం కదా, ఆ గుడి ఎలా కడుతున్నారు? దాని పూర్తి వివరాలు చెబుతారా? రామ మందిరాన్ని కట్టడానికి 1800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే దీనికోసం పబ్లిక్ నుంచి డొనేషన్స్ రావడం మొదలుపెట్టాయి. అలా మొత్తం 3000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఒరిజినల్ రామ జన్మభూమి ఏరియా అయిన 2.77 ఎకర్సే కాకుండా దాని చుట్టూ ఒక 110 ఎకర్స్ ఏరియా రామ మందిరం కోసం కొన్నారు. ఆగండి మాస్టారు, ఒరిజినల్ది 2.77 ఏకర్స్, ఇప్పుడు ఇంకా 110 ఏకర్స్ కొన్నారని చెప్పారు. అంటే ఒరిజినల్ ల్యాండ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ స్థలం అంత ఈజీగా కొనేశారా? మరి ఈ ప్రశ్న నాకు అర్థమవుతుందిరా. నిజంగా రాముల వారి గుడి కోసం ల్యాండే కావాలంటే ఈ దేశంలో ప్రజలు సమర్పించే దక్షిణతో ఇంకో 1000 ఎకరాలైనా కొనచ్చు. కానీ ఆ 2.77 ఎకర్స్ ల్యాండ్ రాముల వారిది. ఆయన పుట్టిన పుణ్యభూమి. దానికోసమే ఇన్ని వందలేళ్లుగా ఎదురు చూసింది, పోరాడింది. మాస్టారు, ఇంత కష్టపడి ఆ స్థలం సాధించాక అక్కడ గుడి కట్టుకోవడం అంటే దానిని చాలా అద్భుతంగా నిర్మిస్తూ ఉండుంటారు కదా, దాని గురించి వివరిస్తారా? రాముల వారి గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. నార్త్ ఇండియాలోని గుడులు కట్టడానికి పాటించే నగర్ శైలి ఆర్కిటెక్చర్లో ఈ మందిరాన్ని కట్టారు. రామ్ మందిర్కి చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా అనే ఆయన, ఈ సోంపురా ఫ్యామిలీ 18 జనరేషన్స్ నుంచి మందిరాలకి ఆర్కిటెక్ట్స్గా ఉన్నారు. వీళ్ళు మన దేశంలో సుమారుగా 200 మందిరాలు డిజైన్ చేశారు. రామ్లల్లా విగ్రహాన్ని మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కారు. గుడి 1000 ఏళ్ళు కంటే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండేలా డిజైన్ చేశారు. దానికోసం మన దేశంలోని టాప్ సైంటిస్ట్ని కూడా కన్సల్ట్ చేశారు. మన దేశంలో స్పేస్ రీసెర్చ్కి మెయిన్ సెంటర్ అయిన ఇస్రో వాళ్ళ టెక్నాలజీస్ కూడా మందిర కట్టడంలో ఉపయోగించారు. రామమందిర్ కన్స్ట్రక్షన్కి డిజైన్ అండ్ బిల్ట్ కాంట్రాక్టర్ L&T, దానికి సపోర్ట్ చేసింది టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్. ఇవి కాకుండా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గౌహతి, మద్రాస్, బాంబే ఐఐటీస్, NITs ఇలా ఎన్నో పేరున్న ఇన్స్టిట్యూషన్స్ ఈ మందిర నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. గుడి కట్టడంలో ఎక్కడా కూడా ఐరన్ కానీ స్టీల్ కానీ వాడలేదు. ఎందుకంటే అవి 80 to 90 years దాటి ఉండవు. బెస్ట్ క్వాలిటీ గ్రానైట్, శాండ్ స్టోన్ ఇంకా మార్బుల్ రాళ్ళు వాడారు. ఎక్కడ రాళ్ళని జాయిన్ చేయడానికి సిమెంట్ కానీ లైమ్ కానీ వాడలేదు. ఒక లాక్ అండ్ కీ మెకానిజం వాడి రాళ్ళని కలపడం ద్వారా గుడి స్ట్రక్చర్ని బిల్డ్ చేశారు. గుడిలో మనకి కనిపించే స్ట్రక్చర్ మొత్తం రాజస్థాన్లో దొరికే బన్సీ పహార్పూర్ పింక్ శాండ్ స్టోన్తో చేశారు. గర్భగుడిలో మొత్తం రాజస్థాన్లో దొరికే వైట్ మకరానా మార్బుల్తో పరచబడింది. ఈ మకరానా మార్బుల్ చాలా అరుదైంది. దీంతో ఎంతోమంది మహాత్ముల విగ్రహాలు కూడా చెక్కారు. గుడి హైట్ 161 feet, 5 domes ఉన్న మండపం శిఖరం ఉంటాయి. మందిరంలో 3 floors ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ 20 feet హైట్, మొత్తం 392 పిల్లర్స్ ఉండేలా కట్టారు. గుడిలో
44 డోర్స్ ఉన్నాయి. రోజుకి 25,000 మంది భక్తులకి సదుపాయాలు అందించగలిగేలా కట్టారు. చాలా అద్భుతంగా ఉంది మాస్టారు. గుడి గురించి వింటుంటే నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది. మన ఆడియన్స్ అందరికీ కూడా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వెంకీ మామ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.